భారతీయ ధర్మరక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఛత్రపతి శివాజీ సేన సంయుక్త ఆధ్వర్యంలో బీఆర్సీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ప్రజలు, మేధావులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ గొప్పతనాన్ని, పోరాటాన్ని వక్తలు తెలియజేశారు. అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహానికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసి వీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ శివాజీ సెంటర్, గాంధీబొమ్మ శివాజీ సెంటర్, ఏసీ సెంటర్, నర్తకీ సెంటర్, కనకమహల్, కొత్త హాలు, సండే మార్కెట్ మీదుగా తిరిగి వీఆర్సీ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే పాటలతో జై భవానీ, జై శివాజీ, జై ఛత్రపతి మహారాజు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. చిన్నారులు ధరించిన ఛత్రపతి శివాజీ వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వక్తలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మేధావులు, ఏబీవీపీ నాయకులు, ప్రజలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు. సుమారు 400 సంవత్సరాల క్రితం భారతదేశంలో ముఘలులు, బహమనీ సుల్తానులు పెద్ద ఎత్తున ముస్లిం రాజుల నేతృత్వంలో భారతదేశం, హిందూ సమాజం అతలాకుతలమవుతున్నటువంటి సమయంలో శివాజీ మహారాజు సామాన్యమైనటువంటి గ్రామీణులను ఆర్గనైజ్ చేసి 16 సంవత్సరాలకే మొట్టమొదట మొఘలులకు సంబంధించినటువంటి తోరణి కోటను ఆయన జయించి 37 సంవత్సరాలకే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆ తర్వాత ఇంకా అనేక రాష్ట్రాల ప్రాంతాలను ముస్లిం రాజుల నుంచి మళ్ళీ హిందూ సమాజం చేతిలోకి తీసుకొని వచ్చి 37 సంవత్సరాల వయస్సులోనే హిందూ సామ్రాజ్యాధిపతిగా అలంకరణ చేయబడినటువంటి ఆ శివాజీ యొక్క స్ఫూర్తి భారతదేశంలో మళ్ళీ అవసరం ఉంది. రాబోయే కాలంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు భారతదేశంలో బంగ్లాదేశీ ముస్లిమ్స్ కారణంగా కావచ్చు, బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ కారణంగా కావచ్చు, జనాభా అసంతులనం కారణంగా అనేక రాష్ట్రాల్లో ముస్లింల జనాభా పెరుగుతున్నటువంటి సమయంలో రాబోయే 20-25 సంవత్సరాల తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయనేది ఒక ప్రశ్న ఈరోజు హిందూ సమాజం ముందు ఉంది. వీటన్నిటికీ
సరైన విధంగా ఆలోచించి ఎదుర్కొని హిందూ సమాజ రక్షణ కోసం సరైన దిశలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. శివాజీ మహారాజు ఆ కాలంలో ఏదైతే స్ఫూర్తించాడో ఆయన స్ఫూర్తితో రాబోయే కాలంలో హిందూ సమాజానికి వచ్చే సవాళ్లను తప్పకుండా మనం ఎదుర్కొంటాం. ఆ దిశలో శివాజీ హిందూ సమాజానికి స్ఫూర్తిస్తాడు. అందుకోసం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క నేతృత్వంలో నెల్లూరులో జరిగినటువంటి ఈ అతిపెద్ద బహిరంగ సభ శివాజీ ర్యాలీ ఏదైతే ఉందో అది ఆ దిశలో తప్పకుండా హిందూ సమాజ రక్షణ కోసం హిందూ యువత కోసం ఉపయోగపడుతుంది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో గ్రామాన్నటువంటి యువత ఈ శివాజీ స్ఫూర్తిగా తీసుకొని తగిన విధంగా దేశం కోసం, ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం, ఆధ్యాత్మికత రక్షణ కోసం, గుళ్ళ రక్షణ కోసం నడుం బిగించాలని ఈ సందర్భంగా అందరినీ మేము కోరుతున్నాం. పరిషత్ నాయకత్వంలో ఈరోజు శివాజీ స్ఫూర్తి ర్యాలీ విఆర్ కాలేజీ మైదానం నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్ఫూర్తి ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు సింహపురి ప్రజలు దేశభక్తులు పాల్గొన్నారు. శివాజీ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని అత్యున్నత స్థితిలో కూర్చోబెట్టే కోసం యువతగంతా కూడా నడుము కట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి దేశభక్తులందరూ కూడా శివాజీ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిస్తుంది. కృష్ణ, నేను డాక్టర్ సుఖదేవ స్వామి, నెల్లూరు ఇస్కాన్ మందిర అధ్యక్షుడు. మన జిల్లా అంతా కూడా ఈ సనాతన ధర్మ ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇస్కాన్ రథయాత్రలు చేయడం మీరంతా చూస్తూ ఉంటారు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మనం శివాజీ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. మనుషులకి కేవలం సంపాదించుకోవడం, తినడమే కాదు బతుకంటే, మనం మనిషిగా ఎదగడం, జీవితానికి ఒక ఉద్దేశం ఉండడం, దీన్నే ధర్మం అంటారు. అదేవిధంగా రాష్ట్రం కదా, ఈ ప్రపంచానికి హిందూ దేశం యొక్క అవసరం ఉంది. హిందువులంతా హిందువులాగా బతకాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఉన్నప్పుడు మన ప్రపంచానికి మేలు విశ్వగురు అన్నారు కదా భారతదేశం. సో ఆ రకంగా ఛత్రపతి శివాజీ ఆయన రాష్ట్రం కోసం, హిందూ రాష్ట్రం కోసం, హిందూ ధర్మం కోసం ఆయన నిలబడ్డాడు. కాబట్టి మన దేశం చక్కగా హిందూ రాష్ట్రంగా ఉండగలిగితే ఇక్కడ హిందువులందరూ ఈ మాంసాహారము, సారాయిలు, సిగరెట్లు ఇటువంటి తప్పుడు అలవాట్ల నుంచి మనం గాజులు తొడుక్కున్నాళ్ళలాగా, చేతగానాళ్ళలాగా సినిమాలు చూసుకుంటూ గొడ్డు మాంసం తింటూ కూర్చుంటే హిందూ ధర్మానికి మనం ఏం చేయగలం? అవునా కదండి? కాబట్టి ఈ విధంగా రెండు వైపులా రాష్ట్ర భక్తి, ఆ తర్వాత ధర్మ ప్రచారం. కాబట్టి శివాజీ మనకు ఒక ఆదర్శమైనటువంటి నాయకుడు. ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయని. దుర్భాగ్యకరమైన విషయం, ఈ ఇతర పరిపాలనలో శివాజీకి ఇవ్వాల్సినటువంటి గొప్ప స్థానాన్ని ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు మనకి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంస్థలు ఇప్పుడు కొద్దిగా యాక్టివేషన్ అందరూ మేల్కొన్నారు. ఇదే ఊపులో మనం దీన్ని తీసుకెళ్ళి దీన్ని బలోపేతం చేసినట్లయితే మనకి మంచిది, ప్రపంచానికి మంచిది. హరే కృష్ణ. గారి జయంతి సందర్భంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తుంది. ఏదైతే శివాజీ మహారాజు మన దేశంలో ఏ విధంగా మహిళలకు రక్షణ, అదేవిధంగా దేవాలయాల రక్షణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన స్ఫూర్తిగా మనందరం కూడా ఈరోజు కూడా మన ప్రభుత్వాలు కూడా ఆయన స్ఫూర్తితోనే నడుస్తున్నాయని చెప్పి మనందరం కూడా తెలుసుకొని ఆయన స్ఫూర్తితో అందరం కూడా ముందుకు పోవాలని తెలియజేస్తాం. యశ్వంత్, ఈరోజు స్థానిక విఆర్సీలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఏబీవీపీ తరఫున శివాజీ స్ఫూర్తి ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో హుషారుగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంకోటి, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మన యొక్క భారతదేశంలోనే హిందూ సామ్రాజ్యానికి ఒక రాజు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారిని కూడా చాలా స్ఫూర్తి తీసుకోవాలి. యువతి అనేవాళ్ళు, యువకులు కూడా అందరూ కూడా శివాజీ మహారాజుని స్ఫూర్తితో ముందు అడుగులు వేయాలని కోరుకుంటున్నాము. మన యొక్క హిందూ దేవాలయాలు, మన యొక్క అన్నీ కూడా శివాజీ మహారాజు కాపాడినటువంటి హిందూ దేవాలయాలని, చాలా పెద్ద పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో. ఇవన్నీ కూడా మన యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు చాలా దేవాలయాలన్నిటి కూడా
చతుర్థ వర్ధంతి ఘన నివాళి మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను ఆప్యాయతను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు మీకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినా మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దివంగత గౌతమ్ రెడ్డి చతుర్థి వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నంలోని మహాబోధి సొసైటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలోని మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ ధమ్మ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడును. శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.